వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే సతీష్ గారు. నేను నా పేరు కే ప్రణీత. నేను ఎంపీసీ చదువుతున్నా, శ్రీ చైతన్య నుంచి వచ్చాను. నాకు కొన్ని ఎడ్యుకేషనల్ పరంగా డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేయడానికి వచ్చా. సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు లాకి కానీ జడ్జ్కి కానీ లైక్ లీగల్ అడ్వైజర్స్ కానీ వాళ్ళు ఏం ఎల్ఎల్బితో పాటు ఏం కోర్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది? అంటే లాయర్ అవ్వాలంటేనా లేకపోతే జడ్జి అవ్వాలంటేనా? మూడిటికి రిలేటెడ్గా కోర్సు ఎనీ కోర్సు అంటే లా డిగ్రీ, అది బిఏ ఎల్ఎల్బియా లేకపోతే బీబీఏ ఎల్ఎల్బియా, 12th తర్వాత లా చదవచ్చు, డిగ్రీ తర్వాత కూడా చదవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక డిగ్రీ చదివారనుకో మీరు, 3 years డిగ్రీ కానీ ఏదైనా 4 years డిగ్రీ కానీ, అప్పుడు కూడా లా చదవచ్చు. అది 3 years లా ఎల్ఎల్బి. 12th తర్వాత అయితే 5 years. 2 ఆప్షన్స్ ఉంటాయి. జడ్జి అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో, ఒక ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా మనం ఎలాగైతే హైయర్ స్టడీస్కి, ఉద్యోగానికి, బ్యాంక్ ఉద్యోగాలకు ఎలాగైతే ఎగ్జామ్లు రాసుకుంటామో అట్లా జ్యుడిషియరీ సిస్టంలోకి వెళ్ళాలంటే జడ్జి అవ్వడానికి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ లాయర్స్ కూడా బై సీనియారిటీలో వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది, అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా జూనియర్ సివిల్ జడ్జెస్ కింద పోస్టులు పడతాయి, ఆ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. దానికైనా కూడా ఎల్ఎల్బి సరిపోతుంది, దానికి ఎడిషనల్గా చదవక్కర్లా. లీగల్ అడ్వైజర్స్ కింద వెళ్ళాలన్నా కూడా ఎడిషనల్గా చదవక్కర్లేదు, మనం ఎలిజిబిలిటీ పరంగా అయితే సరిపోతుంది. ఇది మనకి బిఏఎల్ఎల్బి కానీ లేకపోతే బీబీఎల్ఎల్బి కానీ. అట్లా కాకుండా స్పెసిఫిక్ ఏరియాలో ఎక్స్పర్టైజేషన్ కావాలి అనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం ఉంటుంది. అంటే లా డిగ్రీలో స్పెషలైజేషన్స్ ఉండవు. ఇప్పుడు మెడికల్ ఉందా, ఎంబీబీఎస్లో స్పెషలైజేషన్స్ ఉండవు కదా, ఎవరైనా ఒకటే కదా. ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అంతే, ఇండియాలో నువ్వు ఎక్కడ చదివినా. పీజీలో స్పెషలైజేషన్స్ ఉంటాయి, అంతేనా? అట్లాగే ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు. అది మరి ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే మెడికల్ కానీ ఇలాంటి కోర్సెస్ ఏవైతే మీకు లా కానీ ఇవేంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు వీటిని. అది జనరల్గా మనకి బార్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎప్పుడు అయినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అది అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాయర్ కింద లెక్క. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ ద కోర్ట్ ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ కార్పొరేట్ కంపెనీ యాజ్ ఎ అడ్వైజర్, అట్లా అయినా వెళ్ళొచ్చు. ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ టు అపీర్ ఎనీ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టు బికమ్ ఏ జడ్జ్. బేసిక్ డిగ్రీ సరిపోతుంది. కానీ ఎనీ డిగ్రీ అయినా తీసుకోవచ్చు కాదు, ఎనీ డిగ్రీ, లా డిగ్రీ ఉన్నటువంటి వ్యక్తులే రాయాలి. బట్ నువ్వు డిగ్రీ చదివిన తర్వాత లా చదవచ్చు, 12th తర్వాత కూడా లా చదవచ్చు. ఇప్పుడు 4 సార్లు ఉన్నాయా ఏవి మనకి హైదరాబాద్లోను బెంగళూరులోనే ఉన్నాయి కదా, ఇవన్నీ 12th తర్వాత, డిగ్రీ తర్వాత కాదు ఇవి. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఏవైతే మనకి ట్రెడిషనల్గా ఇంతకుముందు, ఇప్పుడు 4 సార్లు అంటే కొత్తగా వచ్చినాయి, ఇంతకుముందు లేవు కదా, 40-50 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఏమీ లేవు కదా. అవి అన్నీ డిగ్రీ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు కలకట్టా యూనివర్సిటీ కానీ జాదవ్పూర్ యూనివర్సిటీ కానీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వెళ్ళొచ్చు. అంటే అక్కడ 5 years ఎల్ఎల్బీలు ఉంటాయి, 3 years ఎల్ఎల్బీ కూడా ఉంటుంది. 12th తర్వాత అయితేనేమో ఆ ఎగ్జామ్ రాసి వెళ్తాం, కన్సల్ట్ ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్. లేదు అంటే ఏ డిగ్రీ చదివినా పర్లా, అప్పుడు కూడా నువ్వు 3 yearsకి వెళ్ళొచ్చు. అక్కడ డిగ్రీని ఇష్టం, నువ్వు ఏదో బీబీఏ చదవాలా, బీఏ చదవాలా, లేకపోతే ఇంకోటి ఏదో, ఈవెన్ ఎలాంటి డిగ్రీ చదివినప్పటికీ కూడా, ఎలాంటి అండర్ గ్రాడ్యుయేషన్ చదివినా అది 3 years అయినా 4 years అయినా కూడా 3 ఏళ్ల డిగ్రీ నువ్వు చదవచ్చు. నీకు అర్థమైందా? కార్పొరేట్ కంపెనీలో ఏదైనా మంచి కార్పొరేట్ కంపెనీస్లో ఏదైనా జాబ్కి వెళ్ళాలి అంటే ప్రీమియర్ కాలేజీల్లో ఎవరైతే చదువుతారో, నల్సార్స్, బెంగళూరు, ఢిల్లీ లాంటి మంచి మంచి కాలేజెస్లో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు జనరల్గా. వాళ్ళు ఎక్కువ అందరినీ తీసుకోరు వాళ్ళు, ఓకేనా? కొంతమంది స్పెసిఫిక్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఉంది, కాంట్రాక్ట్స్ ఉంటాయి, టెండర్స్ ఉంటాయి, డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, అంతే కదా. పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయి, కాంట్రాక్టర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, డాక్యుమెంటరీగా టెండర్ డాక్యుమెంట్స్లో డిస్ప్యూట్స్ కానీ ఇవన్నీ. దానికి ఎక్స్క్లూసివ్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా చదివితే అది అదే కార్పొరేట్ లా,
కార్పొరేట్ లా అంటే వేరే వేరే ఏదైనా ఎవరో వచ్చి గూగుల్ కంపెనీ పెడుతుంది ఇక్కడ, లేదా ఏదో కంపెనీ ఎవరో వచ్చి ఏదో పెడుతున్నారు, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫార్మ్ ఒకటి. మన భారతదేశంలో ఏదైనా పెట్టాలంటే దాని రూల్స్ వేరు ఉంటాయి కదా. దానికి సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్ చూడాలంటే కార్పొరేట్ లా చదివినటువంటి అలాంటి వ్యక్తులు. సో అట్లా లాలో స్పెషలైజేషన్ చాలా ఉంటాయి. ఎల్ఎల్ఎంస్లో 1 year కోర్సులు, 6 months అని, 2 years అని రకరకాల కోర్సులు ఉంటాయి. అలాంటి కోర్సులో చదివితే అటు ప్రాక్టీస్ అయినా సపరేట్గా చేయొచ్చు, కార్పొరేట్ కంపెనీస్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు. బట్ జనరల్గా కార్పొరేట్ కంపెనీస్ కొంచెం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళనే తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ జనరల్గా ప్రాక్టీస్ చేయడానికి వీటికి వెళ్తారు ఎక్కువగా. సో అందువల్ల మామూలుగా నువ్వు చెప్పిన మూడిట్లకి కూడా ఎలిజిబిలిటీ ప్రకారం సరిపోతుంది. అంటే జస్ట్ ఎల్ఎల్బి సరిపోతుంది. నువ్వు ఇప్పుడు 12th కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్తే 5 years ఎల్ఎల్బి వెళ్ళాలి, బీబీఏ కానీ BA కానీ అది ఏదైనా పర్లేదు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.